నీతో ఒక సెల్ఫీ నేను దిగుతానుగా, పండగ చేసుకో. ఒక్క నిమిషమే నవ్వు. స్మైల్. నేను నా రాక్షసి. చూడు మస్తున్నావులే. ఇంకా నువ్వు నాకెందుకు. బాయ్. అదే కూకోలేగా. ఇగో అక్కడ నా పూజ హట్ అయింది. ఇప్పుడు కనుక నువ్వు స్టార్ట్ అవ్వలేదనుకో నేను కూడా హట్ అవుతా. ఇక నేను హట్ అయితే అట్టుంటో తెలుసు కదా. నేను ముక్కలు ముక్కలుగా చేసి గా ఎనప సామాను గమ్మేస్తా. ఏమంటావు? స్టార్ట్ అవుతావులే? అవుతా. గది గా మాత్రం భయం ఉండాలి. గది శంకర్ గడంటే. ఏంటి సిరి డల్గా ఉన్నావు? నీ హనీ కనిపించడం లేదనా? సరే, నీకు బోరు కొట్టకుండా నేను మంచి కథ చెప్పనా? నువ్వు చెప్పేవన్నీ దెయ్యం కథలే, నాకొద్దు. ఇన్నాళ్ళు ఆ బొమ్మను అడ్డం పెట్టుకుని నన్ను ఆడుకున్నావు కదే. ఇప్పుడు చూడు నిన్నెలా భయపెడతాను. ఏంటి అంత కోపంగా చూస్తున్నావు? నీ మీద నాకు కోపం ఎందుకుంటుందమ్మా? ఇప్పుడు చెప్పే కథ ఇంతకు ముందు చెప్పిన కథల్లా ఉండదు. మరి నీ హనీ లాంటి మంచి బొమ్మ కథ. హనీ లాంటి కథ? అవును, నీ హనీని మించిన మంచి బొమ్మ కథ. అవును, నా హనీ చాలా మంచిది. అవునవును, చాలా మంచిది. నాకు చుక్కలు చూపించేంత వరకు తెలియలేదే అది ఎంత మంచిదో. కథ చెప్తానని ఆలోచిస్తావేంటి? అదే ఎక్కడి నుంచి కథ మొదలు పెడదామా అని ఆలోచిస్తున్నాను. ఎక్కడి నుంచో ఎందుకు, ఫస్ట్ నుంచి చెప్పు. అయితే విను. హనీ సిరి అని మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అదేంటి కథలో కూడా హనీ సిరి అని మా పేర్లు పెట్టావు? నీకు అర్థమవడం కోసం మీ పేర్లే పెట్టాను. బాగుంది, చెప్పు. ఒకరోజు రాత్రి హనీలో ఉన్న దయ్యం లేచి ఒకరిని చంపబోతుంటే సిరి వాళ్ళమ్మ ఫ్రెండ్ చూసిందంట. ఇదిగో నువ్వు మళ్ళీ దయ్యం కథ చెప్తున్నావు. పూర్తిగా విను, నీకే అర్థమవుతుంది. అలా చూసిన సిరి వాళ్ళమ్మ ఫ్రెండు ఎవ్వరికి తెలియకుండా హనీని తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. దాన్ని తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేసింది. హనీ ఎలాగైనా సిరి దగ్గరికి రావాలని నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. అటువైపుగా సైకిల్ తొక్కుకుంటూ ఒకడు వచ్చి హనీని తీసుకుని వెళ్ళాడు.
అలా వాడు కొంత దూరం వెళ్ళాడో లేదో హనీ గాల్లోకి ఎగిరి వాణ్ణి తన్నింది. హనీ తన్నిందా? కాదు, హనీలో ఉన్న దయ్యం తన్నింది. వాడు వెళ్ళి రోడ్డు పైన పడ్డాడు. హనీ ఎగురుకుంటూ వెళ్ళి వాడి మీద కూర్చొని వాడి తలని రోడ్డుకేసి కొట్టింది. అంతే, వాడి తల పగిలి చచ్చిపోయాడు. ఇప్పుడు పూజను బయటకి ఎట్టా రప్పించాలి? మళ్ళీ ఫోన్ చేద్దాం. ఛే, నా నోరు కూడా ఊరుకోదు, అందుకని కట్ చేసింది. పిచ్చి పిచ్చిగా వాగుతాను. ఇప్పుడు ఎలాగా? ఎందుకనిసారి చేయించున్నావు? నీతో ముచ్చటించటం నాకు ఇష్టం లేదని చెప్పింది నీ కదా. ప్లీజ్ 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 ఫోన్ పెట్టేకి పూజ. ఒక్కసారి నన్ను మీట్ అవ్వు. ఇంకెప్పుడు ఏది అడగను. ప్లీజ్ ప్లీజ్ పూజ. సరే, అక్కడే చావు, వచ్చేదను. ఎస్, సాధించాడు. ఇప్పుడు చూడు ఎలా డీల్ చేస్తాను. నువ్వు షాక్ అయిపోవాలంతే. ఏయ్, మళ్ళీ ఇలా వచ్చేదేమేమి? అసలు నీకేం కావాలి? మహాదల్లో ఏయ్, ఏం చేయించున్నావు? లే. సారీ, ఇందాకేదో తెలియక పిచ్చి ఒకడు ఆగాను. నువ్వు క్షమించానంటాను కానీ లేవను. అయ్యో దయవుంచి లెగము, నాకు చాలా ఇబ్బందిగా అనిపించినది. నువ్వు క్షమించానంటాను కానీ లేవను. అబ్బా, అటులోనే క్షమించి తిని ముందు లెగము. నువ్వు నాతో సీరియస్ గా కూడా మాట్లాడకూడదు. అట్టులోనే కాని నీ కోరికల చిట్ట తర్వాత వినదను. ముందు లెగిరా మానవా. ఒట్టగా అగో, నువ్వు మళ్ళీ సీరియస్ గా చూస్తున్నావు. సరే, విషయము చెప్పము. పాప ఫీల్ అవుతున్నానుగా, నువ్వు ఫీల్ అవుతున్నావు. అవును, అయితే పాపకి ఎలాంటి బొమ్మలు ఇస్తాయి చెప్పు. అలాంటి బొమ్మలు 10 కొని తీసుకొస్తా. అప్పుడు పాప హ్యాపీ, నువ్వు కూడా హ్యాపీ. ఏమంటావు? అదిగో, నువ్వు మళ్ళీ సీరియస్ గా చూస్తున్నావు. కోపం రాకుండా ఇంకేం వచ్చును? ఆ మాత్రం బొమ్మలు మేము కొనలేమా? అవునవును, అది నిజమే. అసలు ఆ పాప అడిగే బొమ్మ ఎక్కడుంది? ఏమో, ఎక్కడుందో ఎవరికి తెలుసు. 2 దినముల నుండి కనిపించటం లేదు. ఏంటి అంతలా ఆలోచించుచుంటివి? ఏమీ లేదు, చుట్టుపక్కలంతా రిచ్ ఫ్యామిలీలు కాబట్టి చీప్ గా బొమ్మను ఎవరు దొంగిలించరు. ఎంతో విలువైంది అయితే తప్ప. విలువ నీ బొంద. దాన్ని చూసిన వాంతు వచ్చును. ముఖం నిండా ఘాట్లు, మాసిపోయిన వెంట్రికలు, ఓ కన్ను ఊడిపోయి చెండాలంగా ఉండును. ఒకసారి ఇదిగో దీన్ని చూడు, దీనికంటే చండాలంగా ఉంటుందా? అరే, ఇదే ఆ బొమ్మ. నీకెక్కడ దొరికినది?
ఇంకా దొరకలేదు. నువ్వు ఒక్క నిమిషం టైం ఇస్తే ఇప్పుడు దొరికింటికి వచ్చేస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు వచ్చేస్తాను. మనవా, ఏయ్, అరే సైకిల్ వాణ్ణి చంపేసిన బొమ్మ ఎలాగైనా సిరిని కలవాలని రోడ్డు మధ్యలో ఉన్న చెట్టు దగ్గర నుంచొని ఉంది. అంతలో ఒకడు ఆటో డ్రైవ్ చేస్తూ ఆ బొమ్మ దగ్గరే ఆగాడు. అని మాయమైపోయింది. డ్రైవర్కు తెలియకుండా ఆటో ఎక్కింది. ఆ డ్రైవర్ మళ్ళీ తన ఆటోను స్టార్ట్ చేసి వెళుతుంటే వెనుక నుండి వాడి పైకి దూకి వాడు గొంతును నులిమి ఆటోను చెట్టు గుద్దేలా చేసింది. వాడిని చంపేసింది. ఇప్పుడు హనీ సిరి ఇంటి దగ్గరలోకి వచ్చేసింది. అదే సమయానికి బైక్ మీద వెళుతున్న శంకర్ బైక్ పాడైపోయి బొమ్మ దగ్గరే ఆగాడు. అంటే ఇప్పుడు శంకర్ను కూడా హనీ చంపేస్తుందా? అవును, హనీ కంటపడిన ఎవ్వరినీ వదిలిపెట్టదు. అందర్నీ చంపేస్తుంది. అలా శంకర్ వాళ్ళ లవర్తో ఫోన్లో మాట్లాడి బొమ్మను చండాలంగా ఉన్నావని తిట్టేశాడు. అంతే, హనీకి కోపం వచ్చింది. అయినా శంకర్ ఆగకుండా బొమ్మని కాళ్ళతో తన్నాడు. అది అలా అరుస్తూ వెళ్ళి పొదలు పడింది. అంతే, హనీకి చాలా కోపం వచ్చేసింది. ఆ శంకర్ కోసం ఎదురు చూస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన శంకర్ మళ్ళీ బొమ్మ కోసం వచ్చాడు. అక్కడి నుంచి అంతే ఇక్కడేగా పడింది. ఎక్కడికి పోయింది? నానోటిగా అనుకున్నా, ఒళ్ళంతా పొగరే దీనికి. అబ్బా, ఈ బొమ్మ ఎక్కడ చచ్చిందో ఏందో. భయమేసింది. అమ్మో, అమ్మో, ఈ అడవులు ఎవరుంటారు? నాలాంటి పిచ్చోళ్ళు తప్ప. వస్తే బొమ్మ ఎక్కడున్నావే? త్వరగా కనిపించు. అమ్మో, ఏముంది ఇక్కడ? ఏం లేదు.
ఇక్కడున్నావా? ఉచ్చి చిచ్చుకుచ్చి. ఇప్పుడు చూడు పూజ, దీన్ని గిఫ్ట్గా ఇచ్చి ఎలా పడేస్తాను. నువ్వు చూడడానికి ముష్టిదానిలా ఉన్నా నా ప్రేమను గెలిపిస్తున్నావు కాబట్టి నిన్ను నా గుండెలో పెట్టి చూసుకుంటా. వెళ్ళిపోదా? పద. చూచి బుచ్చికన్నా చిచ్చుకుచ్చి. దా. అలా బొమ్మలో దయ్యం ఉన్న విషయం తెలియక శంకర్ తన లవర్కి గిఫ్ట్గా ఆ బొమ్మనిచ్చాడు. గిదేనా? అవును, ఇదే. ఎచ్చట దొరికిందా నీకు? ఎక్కడ దొరికిందని చిన్నగా అంటావేంటి? దీనికోసం అడవులో ఎత్తన ప్లేస్ అంటూ లేదు తెలుసా? గంట సేపు ఎత్తుకున్నా చివరికి అక్కడ పొదల్లో దొరికింది. ఎన్ని దినములను నీవొక పోకిరివని అనుకుని చింటిని. అలాంటి నీకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. పూజ, నీ దగ్గర థ్యాంక్స్ చెప్పుకోవాలను లేక నిన్ను ఇంప్రెస్ చేయాలను నేను ఈ పని చేయాల. 2 దినాల సంది పాప ఏం తింటలేదని ఏడుస్తున్నావుగా, అందుకే ఇది పాప కోసం చేసిన. నువ్వని ఏడితే నిజమే, నేను మొరటోడినే, పిచ్చి పిచ్చిగా వాగుతుంటా. కానీ ఈ మొరటోడికి కూడా మనసుంది. నేను చూపించే పద్ధతిలో తేడా ఉంటుంది కానీ ప్రేమలో మాత్రం ఏం తేడా ఉండదు. గా చిన్నపూర్ నవ్వు లెక్క స్వచ్ఛంగా ఉంటుంది. గా నవ్వు కోసం ఇదంతా చేసిన. వెళ్ళిచ్చే. ఆ అమ్మాయి బొమ్మను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తిరిగి ఇంట్లోకి తీసుకొస్తుంటే దయ్యం బొమ్మ నవ్వుకుంది. ఎవరినైనా చంపాలని ఎదురు చూస్తుంది. మరో దయ్యం బొమ్మ ఇంటికొచ్చి ఏం చేసింది? ఇంట్లోకొచ్చి అందరిని చంపేసింది. కాదు, నవ్వింది. అందరిని చంపేసిందంటే భయపడకుండా నవ్వుతున్నావేంటి? అవును, నవ్వింది. కావాలంటే నువ్వే చూడు. అమ్మ బామ్మ, ఓయ్, దయ్యం దయ్యం దయ్యం, అమ్మ దయ్యం. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, ఏమైంది సాకి? అలా అరుస్తూ వస్తున్నా? అమ్మగారు, అక్కడ రూమ్ లో అమ్మగారు, ఎందుకలా భయపడుతున్నావు? ఏమైంది? అమ్మగారు, అక్కడ బొమ్మ
బొమ్మేంటి? బొమ్మ బొమ్మ వచ్చేసిందమ్మా. అది అది మీ ఇల్లును వెతుక్కుంటూ వచ్చేసిందమ్మా. బొమ్మేంటి వెతుక్కుంటూ రావడం ఏంటి? మతిగాని పోయిందా నీకు? లేదయ్య గారు, నేను చెప్పేది నిజం. ఆ బొమ్మ మళ్ళీ వచ్చేసింది. అదిగో, కావాలంటే మీరే చూడండి అమ్మా. మమ్మీ నేను చెప్పానా నా హనీ నా కోసం తిరిగి వస్తుంది